ఇండియా కూటమితో కలిసి సిపిఐ పనిచేస్తుందని, తెలంగాణలో 5 పార్లమెంటు స్థానాలు అడిగామని, కనీసం ఒక్కటైనా ఇవ్వాలని చర్చ జరుగుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయి, నియంతృత్వ పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుండాలు, హంతకులు రాజకీయాల్లోకి రావడం వల్ల రాజకీయ విలువలు పడిపోయాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గమైన ప్రక్రియ అని, దానికి ఎవరు బాధ్యులైనా శిక్షకు అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో గడిపే మల్లేష్, మల్లారెడ్డి, సంజీవరెడ్డి, వెంకటయ్య, మనీష్ తదితరులు పాల్గొన్నారు. ఒక రకంగా దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా, నియంతృత్వం ఉండాలా అనే రెండు సవాళ్ళ మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. 52 నుంచి 72 దాకా ఎంపీలుగా ఉండేవాళ్ళు. 72 నుంచి ఎవరైతే ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర ఉండి పనిచేసినారో, వాళ్ళ వ్యాపారం, వాళ్ళకి ఎన్నుకుండి వ్యాపారాలు నడిపించుకుంటున్నారో, వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాప్రతినిధి ఎన్నిక వరకు వచ్చారు. ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు, హంతకులు లేదా నేరపూరితుల్లో వాళ్ళు కూడా రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు, పారిశ్రామికవేత్తలు లేకుంటే కార్మిక సంస్థలవేత్తలు రాజకీయాలకు వచ్చారు. అందుకని ఇప్పుడు రాజకీయాలు ఏమన్నాయంటే నేరపూరితమైనవి. ఈ మధ్య సుప్రీంకోర్టు చెప్పింది 2762 మంది పాతోళ్ళు, అంటే మాజీలు, కొత్తోళ్ళు, అంటే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, కొత్త ఎంపీ, కొత్త ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిన్న ఈ మధ్యలో కథనాలు ఏంటంటే సగానికి సగం మంది నేరపూరిత చరిత్ర కలిగిన వాళ్ళే ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిలబడుతున్నారు. అంటే ఎటువైపు పోతుంది ప్రజాస్వామ్యం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పేర్కొన్నదేమో ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం. కానీ ఇవాళ ప్రజల చేత ప్రభుల కొరకు ఎన్నికలు అవుతా ఉన్నాయి. ఎన్నికలంటే డబ్బులు, ఎన్నికలంటే వ్యాపారం, ఎన్నికలంటే పెట్టుబడి. ఎంతున్నాయా? ఎమ్మెల్యే కంటే 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు కావాలి. ఎంపీకి అయితే 100-200 కోట్లు కావాలి. ఇట్లాంటి దుస్తులు వచ్చేసి అంటే ప్రజాసేవకులు కనుమరుగైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ వామపక్షాలు కూడా బలహీనపడ్డాయి. వాస్తవం. దీనికి కారణం ఏంటంటే అవకాశవాద రాజకీయ మైమర్పించే విధానాలు. వీటితోటి ప్రజలు తాత్కాలిక భ్రమలో పోతున్నారు. శాశ్వతంగా వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం కోరుకోవట్లేదు. ఈ దుస్తులు వచ్చేసి మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేసిందా? తల డబ్బు వెలుగులు తీసుకొస్తా, 72 లక్షల కోట్లు ఉన్నాయి, అందరికి మంచుతా అన్నాయని ఏం చేసినాడు? ఒక్క పైసలు ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు ఫెయిల్ అయింది? గత పాలకులు ఫెయిల్ అయింది. నువ్వేం చేసినావు? మరి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదు? ధన్మన్ ఖాతా మరి ఏమైంది? అది ఖాతాల డబ్బులు అంత ధరలు ఇట్లా పెరిగిపోయినాయి, మడుతున్నాయి కదా. అలాగే కార్పొరేట్ సంస్థల ఆస్తులు ఎట్లా పెరిగిపోయినాయి? అంజనీని తోకలాగా పెరిగిపోయినాయి. మరి పేదవాడిని బతికెట్లున్నది? బతుకుతాడు, నేను బతకట్లేదని చెప్పలేను, కానీ ఎప్పటికప్పటికే ఇవాళకి మరి పేదరికం పోలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కూడా అమలు కాలేదు. అయితే ఆయన ఇంకేం చెప్పినాడు? పౌర హక్కులలో అన్ని హక్కులు కల్పించాడు. ప్రైమరీ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అందులో ప్రశ్నించడం ఇది తప్పనిసరి. ఎందుకు ప్రశ్నిస్తారు? హక్కుల కొరకు ప్రశ్నిస్తారు. హక్కుల కొరకు ప్రశ్నిస్తే అరెస్టులు. ఇప్పుడు ఇవాళ లేకుంటే దేశద్రోహం కేసులు, పీడీ యాక్ట్లు అన్ని పెట్టి చిత్రహింసలు పెడుతున్న పరిస్థితులు. అందుకని ఈ దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో పాలన సాగుతుంది. అంతే. అసలు శిస్తులైన ప్రజాస్వామ్యం అనుకోవడానికి వీల్లేదు. అయిపోయి దాని పరిస్థితి అట్లా అయిపోయి.
కాబట్టి ఇలా మతోన్మాదం, హిందుత్వం లేదా రాజ్యాంగమే మార్చేస్తాం. ఇక రాజ్యాంగం మార్చేస్తాం అంటే కథమే ఫినిషే. రాజ్యాంగం మార్చినాక ఇంకేముంటుంది? ఈ హక్కులు ఉండయి, ఇవన్నీ మాట్లాడేది ఉండదు. ఈ అధ్యక్ష తరహా పోతాం అనే దశలో అన్ని చర్చలు జరుగుతున్నాయి. అందుకని ఇలా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము చెప్పడం కాదు, చర్చ ఉంది మేధావులలో అందరిలో కూడా. ప్రజాస్వామ్య మనుగడకే ప్రశ్నార్థకం, నియంతృత్వానికి సోపానం. అందులో మన తెలంగాణకు వస్తే ఇక్కడ కూడా బీజేపీ పుంజుకోవడానికి అనేక ప్రయత్నాలు సాగిస్తున్నది. అయితే మునుగోడులో మేము దాన్ని బ్రేక్ వేయగలిగినాం. వామపక్షాలు, బీఆర్ఎస్ దాన్ని నిలుపుకోలే. అహంభూతంగా వివరించి పోయి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పాలన సాగిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చిన కేసీఆర్ ఓ రకంగా మాట తప్పాడు. వామపక్షాలను మోసం చేశాడు, ఓ భాష చెప్పాలంటే. అందుకని ఆయన అనుభవిస్తున్నాడు. వామపక్షాలకు మోసం చేసిన వాడు ఎవడూ బాగుపడు. ఇది మాత్రం వాస్తవం, ఇది గుర్తించాలి. ఇవాళ విభజన హామీలు ఏ ఒక్కటి అమలైందా తెలంగాణకి? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా? కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? బయ్యారు ఉక్ ఫ్యాక్టరీ ఏమైంది? సరే, గిరిజన యూనివర్సిటీ ఈ మధ్య ఇచ్చిన నిజమే, వెనుకబడి జిల్లాలకు ఇవన్నీ ఏమి లేవు. ఏం ఏ ఏ ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారనే ప్రశ్న ఉంది. ఇక టీఆర్ఎస్ వాళ్ళేమో మొత్తం ఏం చేసినారు?